మేడం ఎలా జరుగుతోంది ప్రచారము? రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు ఇంటింటికి వెళ్తున్నారు, మారుమూల ఇళ్ళకి కూడా వెళ్తున్నారు. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? చాలా అద్భుతంగా ఉందండి. ఈరోజు 43వ డివిజన్ మన బాపతి కోటిరెడ్డి గారితో మేము ఈరోజు పర్యటన చేస్తున్నాం. గడప గడపకి వెళ్తున్నాము. మీరే చూస్తున్నారు ఎంత స్వాగతం పలుకుతున్నారు మాకు ప్రజలు అనేది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ మమ్మల్ని సొంత వ్యక్తుల్లాగా చూస్తున్నారు. అది ఏంటనేది అంటే ఈ కండువా పవర్ అండి. ఎందుకంటే ఎవరైనా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సొంత కుటుంబంలాగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన పేదల పక్షాన ఎంతో కష్టపడ్డారు, ఎంతో పనిచేశారు. 2 సంవత్సరాలు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్ టైంలో మనం చాలా ఇబ్బంది పడ్డాం. ఆ టైంలో కూడా వాలంటీర్స్ ద్వారా మనకి ఎంతో అందుబాటులో ఉన్నారు. అలాగే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఆయనకి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఏం లేవు. అయినా కానీ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఎంతో మంచి కార్యక్రమాలు పేదల పక్షాన ఎంతో కష్టపడ్డారు. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి బిడ్డ అనే ఒక ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరిలో కనపడుతుంది. దీనికి కారణం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా కూడా బెనిఫిట్ అవ్వడం అనేది మీరు చూస్తున్నారు. అలాగే మీరు చూసుకుంటే ప్రతి స్కూలు ఈరోజు 45,000 స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాడు నేడు పథకంలో ఆయన డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఎప్పుడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు ఆయన కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన పేదల కోసం ఆలోచించి ఒక హ్యాపీనెస్ ఇండెక్స్, అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ అనేది జరగాలని ఆయన చాలా మంచి సంకల్పంతో పనిచేయడం జరిగింది. ఈరోజు సామాజిక న్యాయం గురించి ఆయన ఎంతో కష్టపడడం జరిగింది. మీరు చూసుకుంటే ఈ ఒక్క డివిజన్లో మన కోటిరెడ్డి అన్న ఆధ్వర్యంలో, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మేయర్ గారి ఆధ్వర్యంలో ఈ ఒక్క డివిజన్లోనే 100 కోట్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. 35 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూసుకుంటే ప్రతి సీసీ రోడ్డు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, వాటరు ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకున్నారు. పార్కులు ఇప్పుడు ఆల్రెడీ 2 పార్కులు అయినాయి, ఇంకా 3 ఏమో ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఈ రకంగా ప్రజలకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పిస్తున్నారు. అలాగే 65 కోట్ల సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరిగింది. సో 100 కోట్లు ఒక్కొక్క డివిజన్కి 100 కోట్లు సంక్షేమ అభివృద్ధి అంటే మీరు ఎప్పుడైనా చూసారా ఈ ప్రాంతంలో అనేది నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అలాగే కేశినేని నాని గారు ఇక్కడ విజయవాడకి ఒక పెద్ద కొడుకులాగా ఆయన గత 10 సంవత్సరాలుగా ఆయన ఏంటంటే నా ఊరికి, నేను పుట్టిన ఊరికి నేను రుణం తీర్చుకోవాలి అన్నట్టుగా ఆయన ఎంతో కృషి చేసి ఎప్పుడూ కూడా నిరంతరం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ కేశినేని భవన్ ద్వారా ఆయన 8,000 కోట్ల నిధులతో ఈ ప్రాంతం అంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేయడం జరిగింది. మీరు చూసుకుంటే కనకదుర్గ ఫ్లైఓవరు, బెన్ సర్కిల్ ఫ్లైఓవరు, మన ఎయిర్పోర్టు, అలాగే జీజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ వింగు, స్పా ఆర్కిటెక్చర్ కాలేజు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి ఆయన చేసిన కార్యక్రమాలు. అలాగే టాటా ట్రస్ట్ని ఇక్కడ తీసుకురావడం అనేది మీరు దేశంలోనే ఎక్కడా చూడని విధంగా ఆయన ఒక ఫిలాంథ్రపిస్ట్ రతన్ టాటా గారిని ఇక్కడ తీసుకొచ్చి 265 గ్రామాలని దత్తత తీసుకున్నారు ఆయన. సో ఇలా మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈరోజు కేశినేని నాని గారు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నారు. ఆయన్ని ప్రతి ఒక్కరు పార్టీలకి, ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అతీతంగా ప్రేమిస్తారు. అలాగే మన ఆసిఫ్ గారిని చూసుకుంటే ఆయన ఇక్కడ స్థానికులు, మన మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు. ఎంతో మంచి మనసుతో ప్రతి ఒక్కరు. మీరు కేశినేని నాని చేసినటువంటి డెవలప్మెంట్ చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో మరింత డెవలప్ చేస్తామని చెప్తున్నారు. కానీ సుజనా చౌదరి ఇక్కడికి వచ్చిన తర్వాత విజయవాడ వెస్ట్ని నేనైతేనే బెస్ట్గా చేస్తాను, కేశినేని నానిని గెలవనివ్వనని బుద్ధ వెంకయ్య అందరూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమనిపిస్తోంది అంటే ఈరోజు సుజనా చౌదరి గారు ఆయన స్థానికులు కాదు, ఇక్కడ సమస్యలు ఏంటో ఆయనకు తెలియదు. ఆయనకి సరిగ్గా ఈరోజు మీరు చూస్తున్నారు, ఆల్రెడీ ఆయన అనౌన్స్ అయ్యి చాలా రోజులైంది, సరిగ్గా ఇప్పుడు దాకా ప్రచారం చేసింది కూడా లేదు. పెద్ద పెద్ద మీటింగ్లు ధనికులతో ఆయన మీట్ అవుతున్నారు, కానీ సరిగ్గా ఈ రోడ్ల మీద వచ్చారా, ఈ కొండలు ఎక్కారా, ఎక్కడైనా కానీ ప్రజలతో సరిగ్గా మమేకం అయినట్టు మీరు చూసారా? ఏమీ లేదు. ఆయన అనలిస్టులతో, కన్సల్టెంట్స్తో మాట్లాడి వెస్ట్ని బెస్ట్ చేస్తా, లేకపోతే సింగపూర్ చేస్తా అని ఏదో ఊహల్లో బతుకుతున్నారు. కానీ అసలు ఇక్కడ ప్రజల గురించి కానీ, ఇక్కడ సమస్యల గురించి కానీ ఎటువంటి అవగాహన ఆయనకి లేదు. ఎన్నికల టైం వచ్చింది కాబట్టి ఏదో ఒక పార్టీ నాకు సీట్ ఇస్తుంది, ఎవరికో ఒకరికి ప్యాకేజ్ ఇస్తే సీట్ వస్తుంది అన్నట్టు ఫస్ట్ ఎంపీకి ట్రై చేశారు. ఎంపీ కుదరలేదంటే ఏదో ఒక ఎమ్మెల్యే సీట్ అనుకున్నారు. కానీ మీరు చూసుకుంటే ఇక్కడ 1 టౌన్ సీట్ అనేది, ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం సీట్ అనేది బీసీలకి, మైనారిటీలకి
ఇవ్వాల్సిన సీటు ఇక్కడ ఎక్కువగా అధికంగా ఈ కమ్యూనిటీలో ఉంటాయి. సో మరి వాళ్ళకి మోసం చేసి అక్కడ పోతిన మహేష్ గారికి జనసేనలో ఒక నగరాలు బీసీకి మోసం చేశారు. అలాగే టీడీపీలో ఉన్న అనేక మైనారిటీ లీడర్స్ కూడా మోసం చేసి ఈరోజు ఒక అగ్రవర్ణాల నుండి ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి ధనికుల్ని స్థానికులు కాకుండా ఎక్కడో హైదరాబాద్ ఢిల్లీలో ఉండే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. ఫస్ట్లీ అసలు కూటమి చేసిన కుట్ర ఇది. బీసీలకి మైనారిటీలకి మోసం చేశారు. అది అసలు సుజనా చౌదరి గారు ఉన్న స్థానంలో ఆయనకున్న అనుభవంతో ఇటువంటి ఒక ఆఫర్ వాళ్ళు ఇచ్చినా కానీ ఆయన తీసుకోకూడదు, అది తప్పు. బీసీలకి మైనారిటీలకి ఇవ్వాల్సిన సీటు ఆయన తీసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. అయితే ఇప్పుడు సుజనా చౌదరి చేసినటువంటి పాలిటిక్స్ అంటే కార్పొరేట్ సెక్టార్స్తో మీటింగ్ అవ్వడం కానీ, అనలిస్టులతో కలవడం, హైఫై హోటల్స్లో మీట్ అవ్వడం, ఇవన్నీ కూడా గెలిచే అవకాశం లేదా? నేరుగా ప్రజలతో కనెక్టివిటీ ఉన్న వాళ్ళే గెలుస్తారంటారా? అంటే ఇప్పుడు మీకు వెస్ట్ నియోజకవర్గం వచ్చేటప్పటికండి ప్రజల్లో చైతన్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరూ ఎవరు వచ్చినా కానీ మంచిగా మాట్లాడతారు, కానీ చాలా ఆలోచిస్తారు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైనా కానీ మనకు అందుబాటులో ఉండేవాళ్ళు, మన స్థానికులు, మన సమస్యలు అర్థం చేసుకునే వాళ్ళనే ఎప్పుడు కూడా ఓటేసి గెలిపిస్తారు. మీకు వెల్లంపల్లి గారిని చూసినా, ఇదివరకు జలీల్ ఖాన్ గారిని చూసినా, ఎవరైనా కానీ అసలు ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ మన వన్ టౌన్లో ఉండి ఇక్కడ స్థానికులుగా ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడిన వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు దాకా కూడా ఎవరినైనా మీరు పశ్చిమ నియోజకవర్గం హిస్టరీ చూసుకోండి, ఎప్పుడైనా కానీ మాలో ఒకడు మావాడు అనుకునే వాడిని ఇక్కడ గెలిపిస్తారు. అలాంటిది ఎక్కడి నుంచో రోల్స్ రాయిస్ కార్డులో వచ్చి సూటు బూటు వేసుకుని హెలికాప్టర్లో వచ్చే వాళ్ళని ఎందుకు ఓటేస్తే గెలిపిస్తారండి? వాళ్ళకి ఏం తెలుసు? ఇక్కడ ఇప్పుడు సింగపూర్ చేస్తాం అంటున్నారు. సింగపూర్ ఎలా చేస్తారండి? ఒక పక్కన కృష్ణా నది ఉంది, ఒక పక్కనేమో కొండ ప్రాంతం ఉంది. సింగపూర్ మీరు చూసారా ఎప్పుడన్నా? స్కై స్క్రేపర్స్ ఉంటాయి, ఏమో పెద్ద పెద్ద రహదారులు అవన్నీ. ఇక్కడ స్పేస్ ఎక్కడుంది మీరు చేయడానికి? అంటే ఈ ఇల్లులన్నీ లేపేస్తారా? కొండ ప్రాంతాల్లో అందరినీ అక్కడి నుంచి తీసేస్తారా? సో అంటే మీరు ఒక సింగపూర్ చేయాలనుకుంటే బేసిక్గా మీకు ఒక బిల్డింగ్ పర్మిట్లకి వీటిలన్నిటికి కూడా చాలా కష్టం అవుతుంది. సో ఆయనకి ఎటువంటి ఇక్కడ అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ పరిపాలన కానీ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. ఆయన ఎప్పుడు కూడా ఒక రాజ్యసభ మెంబరు, సెంట్రల్ మినిస్టరు, ఆయనకి లాబింగ్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్తో మాట్లాడడం తెలుసు, కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం అనేది ఆయనకి ఎప్పుడు అలవాటు లేదు. అలాగే సమస్యల మీద కూడా అవగాహన లేదు. సో మీరు ఈరోజు ఇటువంటి పెద్ద పెద్ద చెప్పకుండా అసలు ప్రజల దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ సమస్యలు నాకు తెలుసు, ఈ రోడ్డు ప్రాబ్లం ఉంటే నేను అది ఫిక్స్ చేపిస్తా, మీకు డ్రైన్ల ప్రాబ్లం ఉంటే అది ఫిక్స్ చేపిస్తా, లేకపోతే ఇళ్ళ పట్టాలు కావాలంటే నేను ఇప్పిస్తా. ఆ రకంగా మా కార్పొరేటర్స్, మా నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో సమస్య తెలుసుకుని వాళ్ళు ఈరోజు కష్టపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. సో ఎక్కడి నుంచో ఏదో పెత్తందారులు వీళ్ళందరూ వస్తే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరు కూడా వాళ్ళని స్వాగతించేది లేదని తెలియజేస్తున్నాను. ఒకవైపున చంద్రబాబు డిఎస్ ఇస్తామని, కొన్ని ఉద్యోగాలు ఇస్తామని ఒకవైపున రాష్ట్ర వ్యాప్తంగా యూత్కి చెప్తా ఉన్నారు. అలాగే మీ కాన్స్టిట్యున్సీ పరంగా కూడా కొన్ని చేస్తామని హామీలు ఇస్తున్నారు. మీరు యూత్కి ఏం చెప్తారంటే మెయిన్ ఓట్ చేసేటప్పుడు ఏం ఆలోచించాలి, ఏది డెవలప్మెంట్ ఏం జరిగింది, ఒక యంగ్ లీడర్గా మీరు ఇచ్చేది ఏంటి? మీరు చూసుకుంటే అండి ఎప్పుడు కూడా ఒక క్యాంపెయిన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇంకా తెలుగుదేశం పార్టీ రన్ చేస్తూ ఉంటాయి. జాబ్ కావాలంటే బాబు గారు రావాలి అంటూ ఉంటారు వాళ్ళు. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ని జాబ్లు ఇచ్చారు? ఒక్కసారి డేటా తీయమనండి, ఎన్ని జాబ్లు ఇచ్చారు? మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తక్కువగా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా తక్కువగా ఉంది. అంటే మనకి యువతకి ఉద్యోగాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు, కానీ ఆయన ఎప్పుడు ప్రమోషన్ చేసుకోవాలి. టీడీపీలో ఎప్పుడైనా కానీ ప్రమోషన్ ఎక్కువ ఉంటుంది, పని తక్కువ ఉంటుంది. మేము సైబరాబాద్ అంటారు, హైటెక్ సిటీ అంటారు, ఇది చేసాం అది చేసాం అంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, ఆయనే చెప్పారు హైటెక్స్ బిల్డింగ్ సైబరాబాద్ కానీ లేకపోతే హైటెక్ సిటీ బిల్డింగ్ కానీ శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ పార్టీ, ఓఆర్ఆర్ చేసింది కాంగ్రెస్ పార్టీ, అసలు హైదరాబాద్ని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మరి ఆయన చేసింది ఏంటి? ప్రమోషన్ తప్ప దాంట్లో. అలాగే ఈరోజు లాస్ట్ ప్రభుత్వంలో కూడా జాబ్లు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పి టెంపరీ బిల్డింగ్స్ తప్ప ఏమీ చేయలే. సో స్టాటిస్టిక్స్ తీయండి, డేటా ఇవ్వండి, మీరు ఎన్ని జాబ్స్ కల్పించారు, ఎంత ఉద్యోగం కల్పించారు, మీ టైంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, మా టైంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది, మా దగ్గర డేటా ఉంది, మీరు తీయగలుగుతారా?
అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేశినేని నాని గారు కలవడం అనేది ఇక్కడ విజయవాడ ప్రాంతానికి మాకు ఒక పెద్ద పండగలాగా. ఎందుకంటే ఇద్దరు కూడా ప్రజల కోసం కష్టపడే వ్యక్తులు, ప్రజల్లో జనాల్లో ఉండే వ్యక్తులు, వాళ్ళ అవసరాలు ఏంటనేది తెలిసిన వ్యక్తులు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక హామీ ఇచ్చారు. ఏంటంటే ఈ విజయవాడ ప్రాంతాన్ని నేను మొత్తం రాష్ట్రంలోనే ఒక టాప్ ట్రేడ్ అండ్ బిజినెస్ సెంటర్గా నేను తీర్చిదిద్దుతానని మాకు హామీ ఇచ్చారు. సో మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా ఎక్కువగా ఉంది, ట్రేడ్ ఎక్కువగా అవుతుంది, అలాగే గోల్డ్ జ్యువెలరీ ఎక్కువగా అవుతుంది, అగ్రి బేస్డ్ ప్రోడక్ట్ ట్రేడ్ ఎక్కువగా జరుగుతుంది. సో మా విజయవాడ ప్రాంతాన్ని అర్థం చేసుకుని నేను ఇక్కడ ట్రేడ్ అండ్ బిజినెస్ సెంటర్గా నేను ఇది డెవలప్ చేస్తాను అని మాకు ఒక హామీ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డిగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైనా కానీ మీరు విజయవాడ యువత మీరు చూసుకోండి, 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినా కానీ మన విజయవాడ నుంచి వేరే ప్రాంతాలకి, హైదరాబాద్కో లేకపోతే బెంగళూరుకో లేకపోతే యూఎస్లకో ఎక్కడో వెళ్ళి చేసుకునే పనులే కానీ ఎప్పుడూ కూడా ఇక్కడ విజయవాడ ప్రాంతంలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఎప్పుడూ కూడా మాకు అవకాశాలని ఎప్పుడూ ఎవరు కల్పించలే. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఇంటి వద్దకే నేను పాలనని, మీ ఇంటి వద్దకే అభివృద్ధిని నేను తీసుకొస్తాను, మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ విజయవాడనే నేను బిజినెస్ సెంటర్గా నేను తీర్చిదిద్దుతానని ఒక హామీ ఇస్తున్నారు. సో తప్పకుండా వచ్చే రోజుల్లో ప్రజలందరూ కూడా ఆయన్ని స్వాగతిస్తారు. సమగ్రాభివృద్ధి కోసం మేము ఏదైతే కష్టపడ్డామని సంకల్పంతో మేము ఉన్నామో తప్పకుండా ప్రజలు కూడా అది ఆహ్వానిస్తున్నారు.